డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జరిగింది అని ఇప్పుడు సిట్ కూడా విచారణ చేస్తూ ఉన్న మద్యం కుంభకోణం అల్టిమేట్ లబ్ధిదారి ఎవరు అంటే బిగ్ బాస్ అనే ఇప్పుడు పేరుతోటి పిలువబడుతున్న ఆ బిగ్ బాస్ ఎవరు అనే దాని దగ్గర పెద్ద సందిగ్ధం నెలకొంది. సిట్టు బయట పెడుతున్న చాలా వ్యవహారాలు కానీ సమాచారం ప్రకారంగా కానీ అల్టిమేట్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డా లేక భారతీ రెడ్డా అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. దీన్ని అధికృతంగా సిట్టు కానీ మిగతా ఎవరు కానీ తేల్చింది కాదు. కాకపోతే ఊహాగానాల మీదట ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటి మీద ఎవరు ఏ వ్యక్తులకు బాగా దగ్గర సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అనేవి ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న దాని మీదట అల్టిమేట్గా బిగ్ బాస్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఊహాగానాలు చాలా రావటం మొదలుపెట్టాయి. సిట్టు విచారణలో భాగంగా మరి విజయసాయిరెడ్డి హాజరయ్యి ఆయన తాలూకు సమాధానాలు ఏమున్నాయో అవి చెప్పాడు. ఆ తర్వాత మిథున్ రెడ్డి కూడా విచారణకు హాజరవటం జరిగింది. కానీ రాజ్ రెడ్డి అనే వ్యక్తి అసలు కీలక పాత్రధారి ఈ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అదే పేరు చెప్పాడు, లేకపోతే సిట్టు బృందం కూడా తేల్చుకుంది అదే. ఆ రాజ్ రెడ్డికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా అటెండ్ కాకుండా ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చి అటు నుంచి అటు చెన్నై వెళ్ళి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి సిట్టు బృందం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మరి పట్టుకొచ్చారు. ఆయన విచారించిన దాని మీదట ఆయన రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా రకాలైన అంశాలని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా మరొక అరెస్ట్ కూడా జరిగింది. ఈ రెడ్డికి కో బ్రదర్ అయిన చాణక్య అలియాస్ ప్రకాష్ని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ చాణక్య అనే వ్యక్తే ఈ డిస్టిలరీస్ నుంచి ఎంతెంత మొత్తంలో మద్యం ఏపీఎస్బీసీఎల్కి కొనవలసిన అవసరం ఉంది, ఎవరికి ఆర్డర్లు ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తే 5 రోజులకు ఒకసారి ఆ మద్యం ఆ డిస్టిలరీస్ని తయారు చేసే డిస్టిలరీస్ నుంచి వీళ్ళకి ముడుపులు అందాయి అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సిట్టు చాలా వరకు ముందుకెళ్ళింది. ఇందులో చాణక్యను కూడా అరెస్ట్ చేసి ఆ కంపెనీలు పర్టికులర్ కంపెనీలు ఎవరైతే ముడుపులు ఎక్కువగా ఇచ్చారో వాళ్ళకే ఎక్కువ ఆర్డర్లు కూడా వచ్చేవి. ఆర్డర్లో ప్లేస్మెంట్ ఎంత మొత్తంలో ప్లేస్మెంట్ చెయ్యాలి అనే దాన్ని కూడా మరి ఈ రాజ్ రెడ్డి కానీ ఇతని ద్వారా చాణక్య కానీ నిర్వహించే వాళ్ళు అనేది కూడా తెలుస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి కొత్తగా తెర మీదకు పేరు వస్తుంది. బాలాజీ అనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ పేరు వస్తుంది. ఇతను ఎవరు అనే దాని మీద ప్రశ్నలు సంధించుకుంటే కనుక భారతీ సిమెంట్స్లో హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న 2010 నుంచి హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్న ఈ బాలాజీ అనే వ్యక్తి వైఎస్ భారతీ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉంటాడు. ఇక్కడ ఈ డిస్టిలరీస్ నుంచి దరిదాపుగా 50 నుంచి 60 కోట్లు నెలకి పోగు చేసిన ఆ సొమ్ము మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి అయిన కృష్ణమోహన్ రెడ్డికి కానీ లేకపోతే భారతీ రెడ్డికి సన్నిహితంగా అతనికి నమ్మిన బంటులాగా ఉన్న ఈ బాలాజీ అనే వ్యక్తికి కానీ చేరేయి అక్కడి నుంచి మరి ఇక చార్టెడ్ అకౌంటెంట్ అవటం మూలాన ఈ బాలాజీ మరి ఎన్ని రకాలైన మ్యానిపులేషన్స్ చేసి అంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి మొత్తం వచ్చి చేరినట్టు ఇప్పుడు భారతీ రెడ్డికి చేరుతున్నాయి అనేది ఒక వెనికిడి వినిపిస్తోంది. దాంట్లో మరి విజయసాయి రెడ్డి వీటన్నిటిని మేనేజ్ చేయటం, మ్యానిపులేట్ చేయటం, సూట్ కేస్ కంపెనీల రూపంలో కానివ్వండి, మరి ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి అనే విషయంలో కావచ్చు, అనేక రకాలైన వాటిల్లో పెట్టుబడుల కింద అంటే గతంలో వాళ్ళు చేసింది ఏంటంటే వేరే ఏదైనా కంపెనీకి లబ్ధి చేకూర్చి అంటే ఉదాహరణకు మొన్ననే 793 కోట్ల రూపాయల విలువ గల ఆస్తిని జప్తు చేసిన దాల్మియా సిమెంట్స్ వాళ్ళకి సున్నపు రాయి గన్లు ఇచ్చినందుకు గాను ఒక 2 లక్షల షేర్లు భారతీ సిమెంట్స్లో వాళ్ళు కొనుగోలు చేయటం, అది కూడా 1441 రూపాయలకి. షేర్ వాల్యూ కేవలం 93 రూపాయలు ఉన్నదాన్ని 1441 రూపాయలకి కొనుగోలు చేశారు. అలాగా అల్టిమేట్గా అదంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరింది అనేది గతంలో సిబిఐ కానీ ఈడీ కానీ కేసుల్లో వాళ్ళు మెయిన్గా నమ్మిన వ్యవహారం అది. ఇందులో క్విడ్ ప్రోకో ఉంది అని. ఇప్పుడు ఇందులో ఇక్కడ మద్యం విధానం మార్చటం, విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తన ఇంట్లోనే ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి, విజయవాడలో ఒకసారి ఈ మద్యం విధానం మీద
చర్చ జరగటం, అంటే విధానం మార్పు విషయమై చర్చ జరగటం, అందులో పార్టీకి ఫండ్ వచ్చి చేరే విధంగా కానీ లేకపోతే ముడుపులు అందే విధంగా కానీ ఈ మద్యం విధానాన్ని మార్పు చేసి మొత్తం గవర్నమెంట్ దుకాణాలు చేయటం, అందులో కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగేటట్టు చూడటం. దాంతోపాటుగా ఇంకా ఇది వేరే అంశం. దీనికంటే ముందుగా డిస్టిలరీస్ దగ్గర నుంచి ఏపీఎస్బీసీఎల్కి, బెవరేజ్ కార్పొరేషన్కి, వాసుదేవరెడ్డి ఎండీగా ఉన్న ఆ బెవరేజెస్ కార్పొరేషన్కి ఈ మద్యం కొనుగోలు విషయమై కూడా ముడుపులు రావటం, అవి దరిదాపుగా ఇప్పుడు 3,200 కోట్ల రూపాయల విలువ కలిగిన ముడుపులు అందాయి అనేది ప్రాథమికంగా అంచనా వేసింది. అది ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో ఒకవేళ లెక్కేసుకుంటే కనుక. ఆల్మోస్ట్ వాళ్ళు మరి మద్యం విధానం మార్చిన దగ్గర నుంచి నెలకు 50 నుంచి 60 కోట్లు అంటే ఇంకా అది ఎక్కువ మొత్తంలోనే వెళ్తుంది. మరి ఆ విషయంలో వీళ్ళకి అందిన ఈ 3,200 కోట్ల రూపాయలు ఇక్కడ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గరకు కానీ లేకపోతే ఈ బాలాజీ అనే వ్యక్తి దగ్గరకు కానీ వచ్చి చేరినట్టుగా ఇప్పుడు సిట్ ప్రాథమికంగా వాళ్ళు కూడా ఒక అంచనాకు వచ్చారు. దీని ప్రకారంగా ఇంకా దీన్ని బేస్ చేసుకుని అనేక రకాలైన ఊహాగానాలు బయలుదేరాయి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో భారతీ రెడ్డి మేనేజ్మెంట్ చేసి మొత్తం ఆవిడకి లబ్ధి చేకూరింది అనేది ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ఏదేమైనప్పటికీ ఈ మద్యం కుంభకోణంలో రాజకేశ్రెడ్డి అరెస్ట్ కానీ లేకపోతే చాణక్య అరెస్ట్ కానీ చాలా అంశాలను బయటపెట్టింది. నెక్స్ట్ అరెస్ట్ ఇక ఈ బాలాజీదే. ఈ భారతీ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న బాలాజీ అని చార్టెడ్ అకౌంటెంటే మొత్తం ఈ క్యాష్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని, ఏ రూపంలో ఎక్కడికి మార్చాడు, ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం జరిగింది, ఏం ఆస్తులు కొనటం జరిగింది అనేది కూడా మొత్తం అతన్ని పట్టుకుంటే తెలుస్తుంది అనేది కూడా సిట్టు ఒక రకంగా ఆయన మీద కూడా కన్ను పెట్టినట్టుగాను ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇలాంటి వ్యవహారాలు మొత్తం ఇంకెవరికి తెలుసు అని అంటే అందులో ఆల్రెడీ విజయసాయి రెడ్డికి కూడా భాగం ఉంది. యాక్చువల్గా విజయసాయి రెడ్డి తనకి ఎటువంటి పాపం తెలియదు, నేను ఒక్క రూపాయి కూడా ముట్టలేదు, దొరికిన దొంగలు దొరకని దొంగలు అందరూ కలిసి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అందరి బట్టలు విప్పుతాను అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినట్టుగా ఇప్పుడు సిట్ అందరి బట్టలు విప్పటం మొదలుపెట్టింది. ఇందులో ఈ వ్యవహారంలో మరి ఈ ఎస్పీవై డిస్టిలరీస్కి చెందిన సజ్జల శ్రీధర్ రెడ్డి అంశం కానీ మరొక డిస్టిలరీస్ అయినా అదైతే కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది. తిరుపతి అడ్రస్ తోటి ఉన్న ఆ డిస్టిలరీస్లో అక్కడ పోయి చూస్తే అక్కడ ఆఫీస్ కానీ ఏం లేదు, అక్కడ సాధారణ ప్రజలు నివసిస్తూ ఉన్న ఒక అడ్రస్ అన్నమాట. ఆ వ్యవహారం కూడా బయటకు రావటం, దీంతో పాటుగా ఈ బాలాజీ వ్యవహారం కూడా బయటకు రావటం, వీటన్నిటి మీదట అల్టిమేట్ లబ్ధిదారి ఎవరు అంటే అల్టిమేట్ బిగ్ బాస్ ఎవరు అనే దాని దగ్గర మాత్రం ఇంకా సందిగ్ధం ఉంది. నిజంగా ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కానీ లేకపోతే ఈ బాలాజీని కానీ విచారిస్తే ఖచ్చితంగా ఆ బిగ్ బాస్ ఎవరనేది బయటపడుతుంది. అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే భారతీ రెడ్డా అనే దాని మీద ఇక సిట్టు కూడా దా దృష్టిలోనే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. ఇదే ఈరోజు కుండబద్దలు.